సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగనుంది। ఈ సమావేశంలో ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించనున్నారు। సమావేశానికి మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి తదితరులు హాజరు కానున్నారు। ఈ నెల 6న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి ఆమోదించనున్నారు। ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగనుంది। ఇక ఈ సమావేశంలో ఉచిత బస్సు ప్రయాణంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది। పలువురు మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు। ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు। శ్రీనివాస్ చెప్పండి। ఆగస్టు 15 తారీఖున కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చబోతుంది। ఎన్నికల టైంలో రాష్ట్రంలోని మహిళలకందరూ కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది। ఈ రోజు ఆ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది। ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించేలా కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది। దీనిపైన కూడా ఇప్పటికే ఒక మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేసి ఆ మంత్రివర్గ ఉపసంఘం కూడా పలుసార్లు భేటీ అయింది। ఈ రోజు తాజాగా చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ మంత్రివర్గ ఉపసంఘం కూడా భేటీ కానుంది। మంత్రులు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అలాగే హోంమంత్రి అనిత, అలాగే మరో మంత్రి గుమ్మడి సంధ్యారాణితో పాటు ఇతర అధికారులు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నారు। మంత్రివర్గ ఉపసంఘం ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ఆర్టీసీ బస్సు ప్రయాణం పైన కూడా సమీక్షిస్తుంది। అయితే ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ప్రారంభించేలా కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు। ఈ పథకాన్ని కూడా ఇప్పటికే స్త్రీ శక్తి అనే పేరుతో కూడా ఈ పథకాన్ని ఉచిత ఆర్టీసీ బస్సు పథకానికి సంబంధించి స్త్రీ శక్తి అని కూడా నామకరణం చేశారు। ఈ 0 ఫేర్ టికెట్స్ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు। మొత్తం తీసుకుంటే రాష్ట్రంలో త్వరలో కూడా ఆగస్టు 15 తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించే దిశగా ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం మరోసారి కూడా తుది భేటీ కాబోతుంది। ఈ రోజు ఈ నెల 6వ తారీఖు జరిగే కేబినెట్ భేటీలో కూడా ఈ మహిళలకు సంబంధించి కూడా ఆర్టీసీ బస్సు పథకం పైన కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది। ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం కూడా ఒక నివేదిక తయారు చేసి కేబినెట్ కూడా సీఎం ముందు ఉంచే అవకాశం ఉంటుంది। దీనిపైన కూడా కేబినెట్ భేటీలో తుది దశగా చర్చించి ఆగస్టు 15 కూడా ఈ పథకాన్ని స్త్రీ శక్తి పథకాన్ని కింద మహిళలందరూ కూడా రాష్ట్రంలో మహిళలందరూ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించే అంశం ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది। దుర్గా, థ్యాంక్ యూ శ్రీనివాస్।